దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథం 32 అధ్యాయం 8వ వచనం. ప్రియా మహోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత సమర్థవంతమైన శక్తివంత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, కృప, ఆయన అధికారం మన మీద, మన కుటుంబాల మీద ఉండి ఏదైనా ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జయ విజయం దయచేసి మన యొక్క హృదయ నిండా సంతోషం, నోటి నిండా నవ్వుని కలుగు చేయనుగాక. దేవుని బిడ్డలారా, ఈ లోకం ఒక అరణ్యం వంటిది. పాపానికి చోటిచ్చి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడిన మానవుడు దారి తప్పి తిరుగుచున్నాడు. తన సొంత ఆశలతో, సొంత ఇష్టాలతో, సొంత ఆలోచనలతో నిండిన వాడై, సాతాను ఆకర్షణలకు లొంగిన వాడై గమ్యం లేని జీవితంలో ముందుకు సాగుతున్నాడు. అట్టి స్థితిలో మానవునికి దారి చూపడానికి, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. గాఢాంధకారపు లోయలో కొట్టుకొని పోవచ్చున్న మానవులను కనుగొంటున్నాడు పరిశుద్ధాత్మ దేవదేవుడు. అతిక్రమలు అనే పాపం వలన తెచ్చుకున్న మరణాన్ని, శాపాన్ని ఆయన శిలువలో భరించి మనం పోగొట్టుకున్న ఆధిక్యతను, పరలోక రాజ్య పౌరసత్వాన్ని తిరిగిచ్చాడు పరిశుద్ధాత్మదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. శిలువను సహించి మరణించి తిరిగి లేచిన ప్రభు పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. నేను మిమ్మలను అనాథులుగా విడువను, మీ వద్దకు వచ్చును అన్నాడు పరిశుద్ధాత్మ దేవదేవుడు. ప్రభు త్వరలో రాజులకు రాజుగా రాబోతున్నాడు. గనుక ప్రస్తుతం ఈ లోకాధికారి అనగా సాతాను పెత్తనం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఈ లోకపు ప్రోకలతో మనం పోక ప్రతి క్షణము ప్రభుని స్వరం వింటూ ముందుకు సాగాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక దేవుని ఆలోచన కొరకు మనం ఎదురు చూడాలి. వెండిని దేవాదేవుని బిడ్డలారా, వెండిని వెతికినట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతకాలి. దేవుని వెంబడించి అబ్రాహాము వెలిచూపును బట్టి కాక విశ్వాసంతో నడిచాడు. గనుకనే ఎక్కడికి వెళ్ళవలెనో ఎరగకపోయినా బయలుదేరాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణముల కొరకు ఎదురు చూశాడు. భూమి మీద తాను పరదేశునని, యాత్రికునని గుర్తించాడు ఆనాడు అబ్రహాం. మరి శ్రేష్టమైన పరలోకమును కోరుకున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, ఈ దినాన మనము కూడా శ్రేష్టమైన పరలోకాన్ని కోరుకుందాం. శ్రేష్టమైనటువంటి ఆ మహిమాస్వరూపుడి యొక్క రాజ్యాన్ని మనం కోరుకున్న ఆయన వైపు తేరు చూద్దాం. మన జీవితంలో దేవుడు మనకు బలహీనతలన్నింటిని విడిపించగల గొప్ప దేవుడు. ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజలను దేవుడు అద్భుతంగా విడిపించి కనాను దేశానికి నడిపించాడు. వారి మీద దృష్టి ఉంచి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వారిని కాపాడిన మహిమాస్వరూపుడు. ఆకాశం నుండి మన్నా కురిపించి, బండ నుండి జలములను రప్పించి వారిని పోషించిన ఉన్నతుడు. వారికి చక్కని ఆలోచన చెప్పి వారిని నడిపించే నాయకుడిని ఇచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. అయితే వారు మాట వినక మాటకి దేవుని విసిగించారు. సనుగుచు గొనుగుచు దేవుని అలక్ష్యం చేయుచు 10 మార్లు ఆయన మాట వెనక విసిగించారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాల్లో గమ్యం చేరవలసిన ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే ముందుకు వెనుకకు తిరుగులాడుతూ అనేకుల మధ్యలోనే రాలిపోయారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 11వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా ఈ సత్యాలు మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రియులారా, ఈనాడు అనేకులు రక్షించబడిన తరువాత వారి స్వార్థాన్ని, శరీరేచ్ఛను, లోకాశను సిలువేయక వారి ఇష్టానుసారంగా సాగుతున్నారు. ఏమీ సాధించలేని వారిగా మిగిలిపోతున్నారు. రక్షించబడిన మనము మన సొంత ఇష్టం బట్టి గాక లోకానుసారంగా కానీ నడవక దేవుని చిత్తాన్ని వెతకడం, దేవుని చిత్తానుసారంగా నడవడం నేర్చుకోవాలి. దేవునిలో సహవాసం చేస్తే అనుభవాన్ని కలిగి ఆయన వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా ఆయన చిత్తాన్ని అడుగడుగున ఎదురు చూస్తూ నడవాలి. మన ప్రభు మనము నడవలసిన మార్గాన్ని బోధించేవాడు,
మన మీద తన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేవాడు గనుక మనకు మాదిరిగా ఉంచిన ఆయన అడుగుజాడల్లో నడుస్తూ యేసు వైపు చూచుచూ ఓపికతో పరిగెడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మనం పొందుకుందాం. ప్రభు కృప మనతో ఉండి ప్రభు యొక్క విజయవంతమైన కార్యం మన పట్ల జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి నీ ఘనమైన పాదపద్మములకు వందనములు స్తోత్రము ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాము స్వామి. దయచేసి మీ ప్రియ పిల్లలైన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. నీకు ఉపదేశం చేస్తూ నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానని మాటిచ్చారు గనుక మీరు మా మీద దృష్టి ఉంచి మాకు చక్కని మీ ఆలోచనలు దయచేసి మమ్మల్ని చేయి పట్టి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డ మీద అప్పుడే మీ అధికారం కుమ్మరించబడును గాక. ప్రతి బిడ్డ మీద నీ అభిషేకం దిగివచ్చును గాక. ఇప్పుడే ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించి దీవెన దయచేసి వీళ్ళందరూ కూడా సాతాను వలయంలో పడిపోకుండా సాతాను బంధకాలు తెంచి సాతాను కోట్లు నిప్పి సాతాను ప్రయత్నాలు రద్దుపరి సాతాను ఉద్దేశాలు తారుమారు చేసి సాతాను వేసిన మ్యాప్కాన్ని తను చించేసి ప్రతి బిడ్డకి జయము విజయము ఆనందము ఆదరణ సంరక్షణ బిడ్డలు దయచేయమని నా ప్రభును జాతరక్షుడు పరిశుద్ధుడు ఇమ్మానుయేలు ఇశ్రాయేలు కాపరైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నాలు ఇప్పుడే ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న ఈ ఒక్క వాగ్దానం పరకు ప్రతి బిడ్డని అభిషక్తులుగా చేసి ఆత్మకార్యం జరిగించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.